మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్‌ల మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే మోహన్ బాబు అనుచరుడు మనోజ్‌పై దాడి చేసినట్టు సమాచారం. టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తి వివాదాలు నెలకొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబుకు తన తనయుడు మంచు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి వార్తలు వినిపించాయి. మనోజ్ తీవ్ర గాయాలతో వచ్చి మరీ తన తండ్రి మీద కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఫ్యామిలీ స్పందిస్తూ తమ కుటుంబం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అసత్య ప్రచారాలను ప్రచారం చేయొద్దన్నారు. అయితే తాజాగా మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. మనోజ్ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వెంట భార్య భూమా మౌనికతో పాటు మరికొంతమంది ఆసుపత్రికి వచ్చి మనోజ్ను అడ్మిట్ చేశారు. కాళ్లకు బలమైన గాయాలు కావడంతో నడవలేని స్థితిలో కనిపిస్తున్నారు మనోజ్. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఈ రోజు ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో మోహన్ బాబు అనుచరుడు మనోజ్ పై దాడి చేసినట్టు సమాచారం. మరోవైపు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. 1979లో తన గురువు దాసర్ నారాయణరావు గారు తెరకెక్కించిన కోరికలే గుర్రాలైతే సినిమా గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని జి. గణేశన్ చంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశం తన కెరీర్ లో ఒక ప్రత్యేక మైలురాయి అని, చంద్రమోహన్ మురళీమోహన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రంలోని ఈ సన్నివేశం తనకు ఒక సవాలుగాను, అలాగే సంతోషాన్ని కూడా కలిగించిందని పేర్కొన్నారు. మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్‌ల మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే మోహన్ బాబు అనుచరుడు మనోజ్‌పై దాడి చేసినట్టు సమాచారం. టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తి వివాదాలు నెలకొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబుకు తన తనయుడు మంచు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి వార్తలు వినిపించాయి. మనోజ్ తీవ్ర గాయాలతో వచ్చి మరీ తన తండ్రి మీద కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఫ్యామిలీ స్పందిస్తూ తమ కుటుంబం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అసత్య ప్రచారాలను ప్రచారం చేయొద్దన్నారు. అయితే తాజాగా మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. మనోజ్ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వెంట భార్య భూమా మౌనికతో పాటు మరికొంతమంది ఆసుపత్రికి వచ్చి మనోజ్ను అడ్మిట్ చేశారు. కాళ్లకు బలమైన గాయాలు కావడంతో నడవలేని స్థితిలో కనిపిస్తున్నారు మనోజ్. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఈ రోజు ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో మోహన్ బాబు అనుచరుడు మనోజ్ పై దాడి చేసినట్టు సమాచారం. మరోవైపు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. 1979లో తన గురువు దాసర్ నారాయణరావు గారు తెరకెక్కించిన కోరికలే గుర్రాలైతే సినిమా గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని జి. గణేశన్ చంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశం తన కెరీర్ లో ఒక ప్రత్యేక మైలురాయి అని, చంద్రమోహన్ మురళీమోహన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రంలోని ఈ సన్నివేశం తనకు ఒక సవాలుగాను, అలాగే సంతోషాన్ని కూడా కలిగించిందని పేర్కొన్నారు. మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్‌ల మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే మోహన్ బాబు అనుచరుడు మనోజ్‌పై దాడి చేసినట్టు సమాచారం. టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తి వివాదాలు నెలకొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబుకు తన తనయుడు మంచు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి వార్తలు వినిపించాయి. మనోజ్ తీవ్ర గాయాలతో వచ్చి మరీ తన తండ్రి మీద కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఫ్యామిలీ స్పందిస్తూ తమ కుటుంబం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అసత్య ప్రచారాలను ప్రచారం చేయొద్దన్నారు. అయితే తాజాగా మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. మనోజ్ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆయన వెంట భార్య భూమా మౌనికతో పాటు మరికొంతమంది ఆస్పత్రికి వచ్చి మనోజ్ను అడ్మిట్ చేశారు. కాళ్లకు బలమైన గాయాలు కావడంతో నడవలేని స్థితిలో కనిపిస్తున్నారు మనోజ్. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఈ రోజు ఉదయం మోహన్ బాబు మంచు మనోజ్ కొంత వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో మోహన్ బాబు అనుచరుడు మనోజ్ పై దాడి చేసినట్టు సమాచారం. మరోవైపు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. 1979లో తన గురువు దాసర్ నారాయణరావు గారు తెరకెక్కించిన కోరికలే గుర్రాలైతే సినిమా గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని జి గణేశన్ చంద్రప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశం తన కెరీర్ లో ఒక ప్రత్యేక మైలురాయి అని, చంద్రమోహన్ మురళీమోహన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రంలోని ఈ సన్నివేశం తనకు ఒక సవాలుగాను అలాగే సంతోషాన్ని కూడా కలిగించిందని పేర్కొన్నారు. మంచు మనోజ్ బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం మోహన్ బాబు మంచు మనోజ్ల మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే మోహన్ బాబు అనుచరుడు మనోజ్ పై దాడి చేసినట్టు సమాచారం. టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తి వివాదాలు నెలకొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబుకు తన తనయుడు మంచు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి వార్తలు వినిపించాయి. మనోజ్ తీవ్ర గాయాలతో వచ్చి మరీ తన తండ్రి మీద కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఫ్యామిలీ స్పందిస్తూ తమ కుటుంబం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అసత్య ప్రచారం చేయొద్దన్నారు. అయితే తాజాగా మంచు మనోజ్ బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. మనోజ్ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వెంట భార్య భూమా మౌనికతో పాటు మరికొంతమంది ఆస్పత్రికి వచ్చి మనోజ్ను అడ్మిట్ చేశారు. కాళ్లకు బలమైన గాయాలు కావడంతో నడవలేని స్థితిలో కనిపిస్తున్నారు మనోజ్. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఈ రోజు ఉదయం మోహన్ బాబు మంచు మనోజ్ కొంత వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో మోహన్ బాబు అనుచరుడు మనోజ్ పై దాడి చేసినట్టు సమాచారం. మరోవైపు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. 1979లో తన గురువు దాసర్ నారాయణరావు గారు తెరకెక్కించిన కోరికలే గుర్రాలైతే సినిమా గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని జి గణేశన్ చంద్రప్రసాద్ నిర్మించారు.